హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత హెల్త్. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సందీప్ జనార్దన్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఏంటి, దాని సిమ్టమ్స్ ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనే టాపిక్ని ఈరోజు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హలో నమస్తే. సో కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఏంటి సార్ అసలు? ఇప్పుడు కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే గుండెకి సంబంధించిన మోస్ట్ కామన్ వ్యాధుల్లో వచ్చే జబ్బు. అన్నిటికంటే కామన్గా వచ్చే జబ్బుల్లో ఇదే అన్నిటికంటే ఎక్కువగా వస్తుంది అనమాట. ఇప్పుడు కొరోనరీ ఆర్టరీస్ అంటే ప్రతి అవయవానికి బాడీలో నరాలు ఉంటాయి బ్లడ్ సప్లై చేయడానికి. అట్లే గుండెకి సంబంధించిన నరాలని కొరోనరీ ఆర్టరీస్ అంటాం. సో వాటిలో వచ్చే జబ్బుని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. ఇప్పుడు ఈ జబ్బు ఎందుకు వస్తుంది అంటే వయసు పరంగా కానీ చాలా వరకు కొవ్వు పదార్థాలతో మినరల్స్ కాల్షియంతో చేరి నరాల్లో ప్లాక్ అనేది ఏర్పడుతుంది అనమాట. ప్లాక్ అనేది ఏర్పడినప్పుడు అది గ్రాడ్యువల్గా పెరిగినప్పుడు రక్త ప్రసరణ నరాల్లో జరగాల్సింది తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయినప్పుడు పేషెంట్స్కి ఇబ్బంది రావచ్చు. ఇబ్బంది అనేది ఛాతీలో నొప్పి కానీ, గుండెపోటు కానీ, ఆయాసం కానీ, గుండె ఫంక్షన్ తగ్గిపోవడం కానీ ఇలాంటివి జరగచ్చు. సో దీనిని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది హార్ట్కి స్పెసిఫిక్గా వచ్చే జబ్బేం కాదు, ఇది నరాల్లో వచ్చే జబ్బు అనమాట. ఏ అవయవానికి సంబంధించి ప్రాబ్లం వస్తే ఆ అవయవానికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. ఇది మెయిన్గా గుండెకు వచ్చింది కాబట్టి గుండెపోటు అనేది వస్తుంది. ఇదే ప్రాసెస్ మిగతా అవయవాలు కూడా జరగచ్చు. బ్రెయిన్కి అయితే పక్షవాతం లాంటిది కూడా రావచ్చు. కానీ ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కొరోనరీ ఆర్టరీ డిసీజ్ మీదే మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. అసలు ఇది ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు ఈ జబ్బుకి చాలా కారణాలు ఉంటాయి. ప్రముఖంగా వయసుతో పరబడి అందరికీ వచ్చే జబ్బు ఇది. ఓకే, సో ఇప్పుడు ఎవరికి మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే అందరికీ 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి ఏజ్ రిలేటెడ్గా కొంచెము ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. చాలామందికి దీనివల్ల ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ దీనికి తోడు వేరే కారణాల వల్ల ఈ జబ్బు త్వరగా వచ్చిన సివియర్గా వచ్చే అవకాశం ఉంది. ఎలాంటివి కావచ్చు? ఒకటి డయాబెటీస్, ఊబకాయం లేకపోతే ఒబిసిటీ, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, బ్లడ్ ప్రెషర్, ఎక్కువగా పని చేయకుండా చాలాసేపు కూర్చొని ఉండడము, లేకపోతే అన్నిటికంటే ఇంపార్టెంట్ స్మోకింగ్. ఇవి ఉండే ఇప్పుడు వీటిని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం అనమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీ హిస్టరీ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఇదే జబ్బు ఉందంటే మళ్ళీ వాళ్ళ పిల్లల్లో కానీ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్లో కానీ ఇదే జబ్బు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఏంటంటే ఇవి ఏజ్ రిలేటెడ్గా వచ్చే చేంజెస్ని త్వరగా వచ్చేలాగా చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎంత సివియర్గా ఉన్నాయి అంటే ఎంత కంట్రోల్ లేకుండా ఉన్నాయంటే దానివల్ల సివియరిటీ త్వరగా రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు డయాబెటీస్ అండ్ స్మోకింగ్ అన్నిటికంటే సివియర్ రిస్క్ ఫ్యాక్టర్స్. అవి ఎంతకాలం ఉన్నాయి, ఎంత కంట్రోల్ లేకుండా ఉన్నాయంటే దానివల్ల ఈ ప్లాక్ అనేది త్వరగా వస్తుంది, సివియర్గా వస్తుంది. జబ్బు అనేది పేషెంట్ వచ్చినప్పుడు సివియర్గా కూడా వస్తారనమాట. దీనికి సిమ్టమ్స్ ఏంటి సార్ అసలు ఈ డిసీజ్కి? సో 2 రకాల సిమ్టమ్స్ వస్తాయి. ఒకటి ఎమర్జెన్సీగా వచ్చే సిమ్టమ్స్, లేకపోతే మెల్లమెల్లగా సంవత్సరాల తరబడి వచ్చే సిమ్టమ్స్ అనమాట. ఇప్పుడు ఈ జబ్బు ఒకేసారి రాదు, చాలా సంవత్సరాలుగా మెల్లగా డెవలప్ అవుతూ వస్తుంది. సో అలా వచ్చినప్పుడు బాగా నరం మూసకపోయినప్పుడు గుండెకి రక్తం బాగా తగ్గిపోయిందంటే ఇనిషియల్గా నడిచేటప్పుడు పని చేసేటప్పుడు ఇబ్బంది మొదలవుతుంది. ఎలాంటి ఇబ్బంది వస్తుంది? గుండెకి బ్లడ్ తగ్గినప్పుడు చెస్ట్ పెయిన్ అనేది వస్తుంది అనమాట. పని చేసినప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది. వాళ్ళు రెస్ట్ తీసుకున్నారంటే అంటే కూర్చున్నారంటే ఆటోమేటిక్లీ తగ్గిపోతుంది. మళ్ళీ నడిచినప్పుడు మళ్ళీ వస్తుంది. కొన్ని మందుల వల్ల నొప్పిని తగ్గించవచ్చు. నైట్రోగ్లిజరిన్ అనే ట్యాబ్లెట్స్ రొటీన్గా ప్రిస్క్రైబ్ చేస్తాను ఎవరికైనా చెస్ట్ పెయిన్ ఉండేటప్పుడు. ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు రక్త ప్రసరణ రిక్వైర్మెంట్ తగ్గిస్తుంది కాబట్టి చెస్ట్ పెయిన్ తగ్గిపోతుంది. అదే కొంతమందికి ఏంటంటే ఎమర్జెన్సీగా ప్రాబ్లం రావచ్చు. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఈ ప్లాక్ అనేది ఉంటుంది కదా, అది పగిలి దాని మీద రక్తం గడ్డగడుతుంది. అప్పుడు రక్త ప్రసరణ ఒకేసారి మొత్తం తగ్గిపోతుంది. దానివల్ల గుండెపోటు వస్తుంది అనమాట. గుండెపోటు వచ్చినప్పుడు చాలా సివియర్ చెస్ట్ పెయిన్ వస్తుంది. చాలామంది కళ్ళు తిరిగి పడిపోతారు, చెమటలు పట్టేస్తాయి, కొంతమంది ఆసుపత్రికి చేరుకోలేరు. మరీ పెద్ద గుండెపోటు వస్తే చాలామంది చనిపోయే అవకాశం కూడా ఉంది. కొంతమందికి డయాబెటీస్ ఉండే వాళ్ళకి దాని గుండెకి సంబంధించిన నరాల్లో కూడా జబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెస్ట్ పెయిన్ రాకపోవచ్చు. వాళ్ళకి ఒకే ఇబ్బంది ఉండొచ్చు, ఆయాసం. కొంతమందికి ఏమి ఇబ్బంది లేకుండా చాలా రోజులుగా బ్లాకులు ఉండడం వల్ల గుండె ఫంక్షన్ బాగా తగ్గిపోయి చాలా ఎక్కువ ఆయాసంతో ఎమర్జెన్సీలో ఊపిరితిత్తుల్లో నీరు చేరు కూడా వస్తారనమాట. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ చెస్ట్ పెయిన్ వస్తుంది అనమాట. చెస్ట్ పెయిన్ టిపికల్లీ అందరూ లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ అనుకుంటారు, కానీ
ఛాతీలో మధ్య భాగంలో చెస్ట్ పెయిన్ వచ్చి అది మెడలోకి కానీ లెఫ్ట్ సైడ్ చేతిలోకి వెళ్ళినప్పుడు కానీ అది టిపికల్ కార్డియాక్ చెస్ట్ పెయిన్ అని చెప్పొచ్చు. కానీ హార్ట్ రిలేటెడ్ చెస్ట్ పెయిన్ అనేది ఎలా విధంగా అయినా ప్రజెంట్ కావచ్చు. ఓకే, సో ఎలా సార్ దీన్ని క్యూర్ చేసుకోవాలంటే లైక్ ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఎమర్జెన్సీ టైంలో అయితే ఏం చేయాలి? ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అంత టైం లేకపోతే అప్పుడేం చేయాలి? ఆర్ఎల్స్ అంత టైం ఉంటే ట్రీట్మెంట్ ఏముంది దీనికి? సో ఇప్పుడు చాలా మందికి ఇంతకుముందు చెప్పినట్లు రెండు విధాలుగా రావచ్చు. కొంతమందికి పని చేసినప్పుడే వచ్చేది చెస్ట్ పెయిన్, అది పెద్ద ఎమర్జెన్సీ కాదు. మనం ఆసుపత్రికి వచ్చి దానికి తగినట్టు పరీక్షలు చేసుకుని జబ్బు తెలుసుకున్నామంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఎమర్జెన్సీగా వచ్చే చెస్ట్ పెయిన్ అంటే ఇంట్లో చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉంటే ఒక ఆస్పిరిన్ ట్యాబ్లెట్ వేసుకోవడము, లేకపోతే నైట్రోగ్లిజరిన్ ట్యాబ్లెట్ అందుబాటులో ఉంటే వేసుకోవడం. నైట్రోగ్లిజరిన్తో యూజువల్గా అంటే చాలా వరకు చెస్ట్ పెయిన్ తగ్గుతుంది. కార్డియాక్ రిలేటెడ్ చెస్ట్ పెయిన్ టిపికల్గా అంటే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది. కానీ ఒకవేళ గుండెపోటు రిలేటెడ్ వచ్చిందంటే మీరు రెండోసారి ప్రతి 5 నిమిషాలకి ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు అనమాట. అట్లా 3 సార్లు వేసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే ఇమీడియట్గా ఆసుపత్రికి రావడం మంచిది. గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంటుంది. గోల్డెన్ అవర్ అంటే ఇప్పుడు గుండెపోటు వల్ల గుండె కండరం చనిపోతుంది. ఇప్పుడు మనం ఆసుపత్రికి త్వరగా వచ్చి దాన్ని డయాగ్నోస్ చేసి దానికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే గుండె కండరం చనిపోకుండా మనం జాగ్రత్తలు పాటించవచ్చు. దానివల్ల అంటే హార్ట్ ఫంక్షన్ మెరుగుపడుతుంది. సో వాళ్ళ లైఫ్ కూడా దాన్ని బట్టి పొడిగించవచ్చు అనమాట. అసలు బైపాస్ సర్జరీ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఈ జబ్బుకి 3 విధాల ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. ఒకటి మందులు, రెండోది స్టెంట్ ద్వారా అది యాంజియోప్లాస్టీ అనొచ్చు, మూడోది సర్జరీ. ఇప్పుడు మీరు కరోనరీ ఆర్టరీ డిసీజెస్ గురించి చెప్పారు కదా సార్, అంటే అది హార్ట్ ప్రాబ్లమ్ అని చెప్పారు. కొంతమందికి చెస్ట్లో పెయిన్ వస్తూ ఉంటుంది, సో అది కూడా హార్ట్ అటాక్నే ఫీల్ అవుతారు. అది ఒక్కొక్కసారి గ్యాస్ పెయిన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అసలు దానికి రీజన్ ఏంటి? అలా వచ్చేదాన్ని ఏమంటారు అసలు ఆ పెయిన్ని? అది కూడా ఒక కైండ్ ఆఫ్ హార్ట్ అటాక్ లాంటిదేనా? సో చెస్ట్ పెయిన్ అనేది చాలా కామన్ కంప్లైంట్. ప్రతి పేషెంట్కి చెస్ట్ పెయిన్ అనేది చాలా కారణాల వల్ల రావచ్చు. అది కండరాల వల్ల నుంచి రావచ్చు, లేకపోతే మనం తినే ఫుడ్ పైప్ నుంచి రావచ్చు, ఊపిరితిత్తుల నుంచి రావచ్చు, హార్ట్ నుంచి రావచ్చు, లేకపోతే మేజర్ నరాల నుంచి వచ్చే అవకాశం ఉంది. కానీ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ రిస్క్ ఉండే చెస్ట్ పెయిన్ అనేది రూల్ అవుట్ చేసుకోవడం అన్నిటికంటే ఇంపార్టెంట్. మిగతా వాటికి మనం ట్యాబ్లెట్స్ ఇస్తే సరిపోతుంది. అవన్నీ లైఫ్ థ్రెటనింగ్ ఏంటంటే ప్రాణాపాయం ఉండే వాళ్ళు కావు. కాబట్టి అన్నిటికంటే మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇది గుండెకి సంబంధించిందా లేకపోతే ప్రాణాపాయం ఉండే ప్రాబ్లం ఏదైనా ఉండేది అనేది రూల్ అవుట్ చేసుకోవడం అన్నిటికంటే ఇంపార్టెంట్. సో నేను ఇంతకుముందు చెప్పినట్లు గుండె రిలేటెడ్ చెస్ట్ పెయిన్ కామన్గా మధ్య భాగంలో వస్తుంది. అందరూ అనుకున్నట్టు లెఫ్ట్ సైడ్ రాదు, కామన్గా మధ్య భాగంలో వస్తుంది. వచ్చి మెడ వరకు వెళ్ళడము, అదే నోటి వరకు వెళ్ళడం కానీ లేకపోతే లెఫ్ట్ సైడ్ చేతిలోకి వెళ్ళడం కానీ జరగచ్చు. కొంతమందికి మంటలాగా రావచ్చు, కొంతమందికి డిపెండ్స్ ఎక్కడ గుండెపోటు వస్తుంది అనేది దాన్ని బట్టి రావచ్చు. రైట్ సైడెడ్ వచ్చే చెస్ట్ పెయిన్ కామన్గా హార్ట్ రిలేటెడ్ కాదు, కానీ ఛాన్సెస్ తక్కువైనా హార్ట్ రిలేటెడ్ కావచ్చు. కాబట్టి ఎక్కువ మోర్ దెన్ 15 మినిట్స్ ఉంది కంటిన్యూస్గా మీరు ఒక ఫింగర్తో చూపించగలిగారు అనుకోండి పెయిన్ ఎక్కడుంది అనేది, అది జనరల్గా హార్ట్ రిలేటెడ్ పెయిన్ అయితే కాదు. మీరు నొక్కితే వచ్చే పెయిన్ హార్ట్ రిలేటెడ్ పెయిన్ కాదు. ఇప్పుడు మీకు చూపించలేకపోయారు ఎక్కడుందో, కానీ లోపల నుంచి ఎక్కడో వస్తుంది, మంటలాగా వస్తుంది, ఆయాసంతో వస్తుంది, మీకు చెమటలు పడుతుంది, నిద్ర మెలకు వచ్చేస్తుంది, వాంతులు వస్తున్నాయి, లేకపోతే మీకు కళ్ళు తిరుగుతుంది, గుండె దడుస్తుంది, అలాంటివన్నీ గుండె రిలేటెడ్ పెయిన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోవడం మంచిది. అది చాలా మోర్ దెన్ 15 నిమిషాలు ఉందంటే ఆసుపత్రికి అయినంత త్వరగా వెళ్ళడము చాలా మంచిది. ఇంతకుముందు చెప్పినట్టు గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. ఈ 3 గంటల లోపు మనం వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మీకు గుండెకి పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా మనం జాగ్రత్తలు పడవచ్చు. కొంతమందికి సడన్గా వస్తుంది కదా సార్ హార్ట్ అటాక్ అనేది. మీరు ఇప్పుడు గోల్డెన్ అవర్ అని చెప్పారు, 3 hours టైం ఉంది. సడన్గా వస్తే ఏం చేయలేము కదా, మరి ఆ టైంలో ఏం చేయాలి? ఇప్పుడు మనం మనం ఎక్కడున్నామనే దాని మీద ఆధారపడుతుందండి. ఇప్పుడు మనం హైదరాబాద్ లాంటి మేజర్ సిటీస్లో ఉన్నాము, మనకు ఏదో ఒక హాస్పిటల్ మీకు 30-40 మినిట్స్లో వెళ్ళే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. చెస్ట్ పెయిన్ వచ్చి మీరు 3 hours లోపల ఆసుపత్రికి చేరగలిగితే ఇప్పుడు హైదరాబాద్లో ఉండే మేజర్ హాస్పిటల్స్, పర్టికులర్ మా హాస్పిటల్లో రౌండ్ ద క్లాక్ 24 గంటలు డాక్టర్స్ ఉన్నాము. ఇక్కడ రాగానే 10-15 నిమిషాలు ఒక ఈసీజీ చేస్తాం. ఈసీజీలో మనకు తేడాలు కనిపించగానే గుండెపోటు వస్తుందని మనకు తెలుస్తుంది. ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్కి తీసుకుని ఏ నరం వల్ల ప్రాబ్లం వచ్చిందని దానికి స్టెంట్ వేయగలిగితే
గుండెపోటుని అప్పటికప్పుడే ఆపేయచ్చు అనమాట. గుండె కండరాన్ని మనం ప్రిజర్వ్ చేయొచ్చు. ఓకే. మనము ఇది మనం వేరే గోళీలు వేసుకొని గ్యాస్ ట్రబుల్ అనుకొని మనం డిలే చేస్తూ పోయే మోర్ దెన్ 6 గంటల కంటే ఎక్కువ దాటింది అంటే గుండెపోటుని అప్పుడు మనం ఏం Control చేసినా చేయలేం. పెద్ద ఉపయోగం అయితే ఉండదు. ఓకే. డ్యామేజ్ జరగాల్సిన డ్యామేజ్ అయిపోయింది. సో బైపాస్ సర్జరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్ ఇలాంటి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్కి. ఇప్పుడు- బైపాస్ సర్జరీ అంటే ఏంటి, అసలు దేనికి చేస్తారు? ఇప్పుడు దీనికి 3 రకాల ట్రీట్మెంట్ ఇంతకుముందు చెప్పినట్టు. ఒకటి మందులు, రెండోది యాంజియోప్లాస్టీ, మూడోది బైపాస్ సర్జరీ. ఇప్పుడు బైపాస్ సర్జరీ అంటే ఇప్పుడు మనం ముందు ఈ జబ్బుని డయాగ్నోస్ చేయాలి. డయాగ్నోస్ అంటే ఎక్కడుంది అనేది తెలుసుకోవాలన్నమాట. దీనికి పరీక్షలు చేస్తాం. మెయిన్ ఈసీజీ అనే పరీక్ష చేస్తాము, 2D ఎకో అనే పరీక్ష. 2D ఎకో అంటే గుండెకి అల్ట్రాసౌండ్ ఎలాగో ఇది స్కాన్ అనమాట, గుండెకి స్కాన్ చేస్తాం. మూడోది యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేస్తాం అనమాట. యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేస్తే గుండెకి సంబంధించిన నరాల్లో ఈ ప్లాక్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత సివియర్గా ఉన్నాయి అనేది తెలుస్తుంది అనమాట. దీనికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కూడా దీన్ని బట్టే మనకు డిసైడ్ చేస్తాం. ఇప్పుడు గుండెకి సంబంధించి మెయిన్ 3 నరాలు ఉంటాయి. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ 2. ఇప్పుడు యూజువల్గా ఒక బ్లాక్ ఉంది, చిన్న బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, వాటికి స్టెంట్లు పెట్టచ్చు అనమాట. కానీ చాలా బ్లాక్స్ ఉన్నాయి, డయాబెటీస్ ఉంది, హార్ట్ ఫంక్షన్ తగ్గింది అంటే అట్లా వాళ్ళకి బైపాస్ సర్జరీ బెటర్ ఆప్షన్ అనమాట. బైపాస్ సర్జరీ అంటే ఏంటంటే ఇప్పుడు గుండెకి సంబంధించిన నరంలో బ్లాక్ ఉంది అంటే చాలా వరకు ఈ బ్లాక్ను తీయమన్నమాట. దాని చుట్టూ ఈ బ్లాక్ వల్ల ఏమవుతుంది, కింద రక్త ప్రసరణ తగ్గిపోతుంది. మన ఎయిమ్ ఏంటి బైపాస్ సర్జరీలో అంటే రక్త ప్రసరణ పెంచాలి. అందుకని వేరే నరం తీసి బ్లాక్ని చుట్టూ వేస్తాం అనమాట. కొత్త నరం వేస్తాం, బ్లాక్ని బైపాస్ చేస్తాం కాబట్టి బైపాస్ సర్జరీ అంటాం. ఇప్పుడు మనం యాంజియోగ్రామ్ బట్టి ఎన్ని బైపాస్లు అవసరం అవుతాయో మనము ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ 3-4 బైపాస్లు కావచ్చు, కొంతమందికి 5 కావచ్చు. ఇప్పుడు ఈ నరాలను ఎక్కడి నుంచి తీసుకుంటాము, దీనికి చాలా విధాలుగా మన బాడీలోంచి పేషెంట్ ఓన్ నరాలే వేయాల్సి ఉంటుంది. బయట నుంచి తీసే లేవు, ఎందుకంటే అవి మూసుకుపోతాయి అనమాట ఇవి పెట్టినా కానీ. సో అందుకని ఇప్పుడు మనం ఈ నరాలు ఎక్కడి నుంచి తీసుకుంటామంటే ఛాతీ లోపలే 2 నరాలు ఉంటాయి, వాటిని తీసుకోవచ్చు, చేతుల్లోంచి తీసుకోవచ్చు, కాళ్ళలోంచి తీసుకోవచ్చు అనమాట. సో ఈ ఆపరేషన్ జనరల్గా 4 గంటల నుంచి 5 గంటల సేపు పడుతుంది. ఆపరేషన్ జనరల్ అనిస్థిసియా అంటే పేషెంట్ మత్తులో ఉంటారు కాబట్టి అప్పుడు చేస్తాం అనమాట. ఇప్పుడు నార్మల్గా సాధారణంగా ఎక్కడి నుంచి చేస్తామంటే మధ్య భాగంలో ఉండే ఎముకని కట్ చేసి అక్కడి నుంచి చేస్తాం. నరాలు కాళ్ళలోంచి తీసుకున్నప్పుడు కాళ్ళలో కూడా ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ గుండె నరాలు పైనే ఉంటాయి కాబట్టి ఈ బైపాస్లు కూడా పైనే చేస్తాం అనమాట. సో ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఈ ఎలాంటి బైపాస్లు అన్ని చేసామనేది అనమాట. ఒక 6 గంటలు అయిన తర్వాత మనం ఐసీయూకి షిఫ్ట్ చేసి పేషెంట్కి మెలకు వస్తుంది. మెలకు వచ్చిన తర్వాత వెంటిలేటర్ అనే మిషన్ తీసేస్తాం అనమాట. ఒక 2 రోజులు ఐసీయూలో ఉంచుకుంటాము, ఇంకో 2 రోజులు వార్డులో ఉంచుకుంటాం. కానీ ఇప్పుడు మేమైతే 2వ రోజే పేషెంట్ అంతా నడిపిస్తాము కాబట్టి పేషెంట్కి బాగా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంత మేజర్ సర్జరీ అయినా కానీ వాళ్ళు 2వ రోజే లేచి నడవగలుగుతున్నారు. సో 5వ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోగలుగుతారు. ఇంత మేజర్ ప్రొసీజర్ జరిగింది చేసినా కానీ వాళ్ళ రొటీన్గా చేసుకునే పనులు వాళ్ళు 5వ రోజు 6వ రోజు నుంచే చేసుకోగలుగుతారు అనమాట. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ పేషెంట్స్కి ఉండే మైండ్ సెట్ ఏంటంటే బైపాస్ సర్జరీ అనేది అంటే చాలా రిస్కీ ఆపరేషన్, చాలా కాంప్లికేషన్స్ వస్తాయి అనేసి. అన్నిటికంటే ఇంపార్టెంట్ జబ్బుని మనం త్వరగా తెలుసుకోగలిగినప్పుడు ఆపరేషన్లో ఉండే రిస్క్ కూడా తగ్గుతుంది. బాగా అడ్వాన్స్డ్ జబ్బు అంటే ముదిరిపోయినప్పుడు వచ్చామనుకోండి, డాక్టర్ మాత్రం ఏం చేయగలుగుతారు, కాంప్లికేషన్ రిస్క్ కూడా పెరిగిపోతుంది. అందుకే ఎప్పుడు మేము సజెస్ట్ చేసేది ఏంటంటే జబ్బుని త్వరగా తెలుసుకోవాలి. అయినంత వరకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్. ప్రివెన్షన్ కానప్పుడు డయాగ్నోసింగ్ ఎర్లీ. సో మనం ట్రీట్మెంట్ త్వరగా ఇవ్వచ్చు, పేషెంట్ కాంప్లికేషన్ రిస్క్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఎర్లీగా చేసామనుకోండి ఆల్మోస్ట్ 100% గ్యారంటీ ఇవ్వచ్చు. మన పేషెంట్స్కి ఏం కాంప్లికేషన్స్ ఉండవు, వాళ్ళ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోవచ్చు. 3 months తర్వాత వాళ్ళు ఏం పనులు చేసుకోవాలో అన్నీ చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. సో బైపాస్ సర్జరీ ఇప్పుడు మేము రోజు చేసే ఆపరేషన్, మాకు అన్నిటికంటే కామనెస్ట్ ఆపరేషన్ హార్ట్ సర్జన్స్కి. సో రిస్క్ చాలా తక్కువ. సో పేషెంట్స్కి అందరికీ చేసుకోమని చెప్పం కానీ అవసరమైన వాళ్ళు భయపడకుండా చేసుకోవచ్చు. సో నాకు ఒక డౌట్ వచ్చింది, అంటే ఇలాంటప్పుడు బైపాస్ సర్జరీ అప్పుడు పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుంది అది కూడా చూస్తారా? సో ఇంతకు ముందు చెప్పినట్లు ఇప్పుడు మనము ఇదే జబ్బు ఈ జబ్బు నరాల జబ్బు అనమాట. బేసిక్లీ ఇప్పుడు గుండెకి సంబంధించిన నరాల్లో ప్రాబ్లం వచ్చింది కాబట్టి గుండెపోటు వస్తుంది. ఇదే జబ్బు బాడీ అన్నిట్లో ఉంటుంది అనమాట. అది మెదడుకి సంబంధించిన నరాలు కావచ్చు, కిడ్నీకి సంబంధించిన నరాలు కావచ్చు, కాళ్ళకు సంబంధించిన నరాలు కావచ్చు. ఇవన్నిటిని మనం ముందు చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే జబ్బు బ్రెయిన్కి సంబంధించిన దాని నరాల్లో కూడా ఉన్నాయనుకోండి, వాళ్ళకి పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది.
అందుకని మేము ఆపరేషన్ ముందే ఇవన్నిటికీ టెస్టులు చేస్తాం. సో చేసి ఇవన్నీ నరాలు ఎట్లున్నాయి, వాటిలో బ్లాక్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఎంత సివియర్గా ఉన్నాయి, ఒకవేళ వాటికి ఆపరేషన్ అయితే వాటికి ముందు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అవన్నీ మనం ముందే డిసైడ్ చేసి దాన్ని బట్టే మనకు ఒక ప్లాన్ వస్తుంది అన్నమాట. ఓకే. సో కరోనరీ ఆర్టరీ డిసీజ్ని అసలు నయం చేయడానికి అవకాశం ఉందా సార్? నయం చేయొచ్చా కంప్లీట్గా? సో ఈ జబ్బుకి నయం అంటూ ఏం లేదండి. మనం ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా దీనికి నయం లేదు. టెంపరరీ సొల్యూషన్ ఉంటుంది. అన్ని టెంపరరీ సొల్యూషన్సే. అండ్ మనం మేనేజ్ చేయాలి జబ్బుని, క్యూర్ అయితే చేయలేము దీన్ని. సో ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ వస్తే జనరల్గా మనం క్యూర్ లేదని చెప్తాం, దాన్ని మనం మేనేజే చేయగలుగుతాం. లైఫ్ లాంగ్ డిసీజ్ అనమాట. ఇది కూడా అంతే. సో ఈ జబ్బుకి క్యూర్ అనేది లేదు, దీనికి మనం మేనేజ్ చేస్తున్నాం అనమాట. పేషెంట్కి ఇబ్బంది ఉంది, బెస్ట్ ట్రీట్మెంట్ ఏది, మందుల, స్టెంటా, సర్జరీ అనేది. ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత కూడా మనం బైపాస్ సర్జరీ చేస్తాం, కొత్త నరాలు వేస్తాం. కానీ ఈ జబ్బు ఎందువల్ల వచ్చింది, అది డయాబెటీస్ కావచ్చు, స్మోకింగ్ వల్ల కావచ్చు, ఒబిసిటీ వల్ల కావచ్చు, ఫ్యామిలీ హిస్టరీ వల్ల కావచ్చు. ఇవి మనం మేనేజ్ చేయలేదు అనుకోండి, వేసిన కొత్త నరాల్లో కూడా జబ్బు వస్తుంది మళ్ళీ. సో మళ్ళీ వాటికి మళ్ళీ సేమ్ ముందు ఏం ప్రాబ్లం ఉందో మళ్ళీ అదే ఇబ్బందులు మళ్ళీ వస్తాయి. కాబట్టి ఆపరేషన్ అయినా కానీ వాళ్ళ షుగర్ చాలా టైట్గా కంట్రోల్లో పెట్టుకోవడం, బ్లడ్ ప్రెషర్ మేనేజ్ చేసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, స్మోకింగ్ కంపల్సరీ ఆపేయడము, కొలెస్ట్రాల్ మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ చేయగలిగితే మనము వచ్చే డిసీజ్ ప్రాసెస్ని డిలే చేయొచ్చు అనమాట. సో జనరల్గా మనం బైపాస్ సర్జరీ చేస్తే ఈ కొత్త నరాలకి అట్లీస్ట్ 15 years వరకు మనం చెప్పచ్చు. ఇప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని మేనేజ్ చేయలేదు అనుకోండి, మళ్ళీ ఈ కొత్త నరాలు అదే జబ్బు బిఫోర్ 10 years రిటర్న్ వచ్చేస్తుంది. సో దెన్ మళ్ళీ రెండో ఆపరేషన్ చేయడము, మళ్ళీ స్టెంట్లు చేయడము, ఇదే అవుతుంది. సో ఈ జబ్బుకి క్యూర్ అంటూ ఏం లేదు. చాలా వరకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ థింగ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ద డిసీజ్, టు ప్రివెంట్ మేజర్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెడికేషన్ ఈజ్ లైఫ్ లాంగ్. పేషెంట్ హ్యాస్ టు టేక్ మెడికేషన్ అండ్ రోజు తీసుకోవాలి, మర్చిపోకుండా తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ, నమస్తే. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మాట్లాడడానికి కృతజ్ఞతలు. డాక్టర్ సందీప్ జనార్దన్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం.